ఆఖరికి హత్యే. 19 మందిని సజీవ సమాధి చేసేశారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై నింది రక్తం కాదు, సామూహిక హత్య. ఒక తల్లి తన నెలల బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ కంకర కింద నలిగిపోయింది. వాళ్ళ ఆర్తనాదాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఆ యమపాశం లాంటి టిప్పర్ తాండూరు నుంచి వస్తున్న బస్సును సగానికి పైగా చీల్చేసింది. 19 ప్రాణాలు ఆ కంకర కింద సజీవ సమాధి అయిపోయాయి. ఇంతకీ ఆ టిప్పర్ ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? కొత్త బండికి అప్పుడే 2 చలాన్లు ఉన్నాయి. అంత ఓవర్లోడ్ తో సిటీ నుండి యమకింకరంలాగా వస్తుంటే ఆ రూట్ లో ఉన్న పోలీసులకు కళ్ళేమనే దొబ్బరియా, లేకపోతే మామూలు అందడంతో నోరు పూసుకుని కూర్చున్నారు? ఇంతకీ ఆ టిప్పర్ వెళ్ళేది వికారాబాద్ బిఎల్ఎఫ్ రాడా స్టేషన్ పనుల కోసమేనా? ఇకపోతే మన అతి తెలివి కాంగ్రెస్ నాయకులు మైకులు పట్టుకుని సిగ్గు శరం లేకుండా ఏమంటున్నారు? ఈ దారుణానికి బీఆర్ఎస్ కారణం అంటూ అరుస్తున్నారు. అయ్యా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ హయాంలో 2022లోనే ఈ రోడ్డు శాంక్షన్ చేశారు. మీరు గద్దెరెక్కి 2 ఏళ్లయింది. ఏం పీకేరిన్నాళ్ళు? పనులు మొదలైంది మాత్రం 2 రోజుల క్రితం. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆగినట్టు? ఎందుకు ఆ రోడ్డు వెడల్పు కాలేదు? ఇక్కడే ఉన్నారండి అసలైన నరరూప హంతకులు, సేవ్ బనియన్ సొసైటీ. ఈ పనికి మారిన దొంగల సంస్థ రోడ్డు వెడల్పు చేస్తే మర్రి చెట్లు చచ్చిపోతాయని కోర్టుకెక్కి మరి రోడ్డు వెడల్పు పనులు ఆపేశారు. ఒరే చెట్ల ప్రేమికులారా, ఇప్పుడు చచ్చిపోయింది ఎవర్రా? చెట్ల, మనుషుల? ఏసీ రూములో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకునే మీకు మనుషుల ప్రాణాల కంటే చెట్లే ముఖ్యమా? అంత ప్రేమ పొంగిపోతుంటే దామగుండంలో వేలాది చెట్లు నాశనం అయిపోతున్నాయి. అవి కనిపించట్లేదా మీకు? మూసుకుని కూర్చున్నారా?